హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవికృష్ణ డైరీస్ అండి. ఈ రోజు వీడియో వచ్చేసరికి డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ గురించి. డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ అంటే మన శరీరాన్ని శుద్ధి చేసే డ్రింక్స్. అసలు ఈ డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ మనం ఎందుకు తాగాలి, ఎలా తాగాలి, వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్, యూజెస్, ఇంకా అసలు వీటిని తాగకపోతే వచ్చే నష్టాల గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. వీడియోని చివరి వరకు చూసేయండి, స్కిప్ చేయొద్దు. అసలు మనకి వెయిట్ గెయిన్ అవ్వాలంటే 2 రీజన్స్ ఉంటాయండి. జనరల్ గా చెప్తున్నాను. ఒకటి వచ్చేసరికి మనకు అవసరం లేని దానికంటే ఎక్కువ క్యాలరీస్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల. సెకండ్ వన్ వచ్చేసరికి మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్ గా డైజెషన్ అవ్వకపోవడం వల్ల, అంటే తక్కువ సరిగా అరగకపోవడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము. సో మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం అనే దాని గురించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనం తీసుకున్న ఫుడ్ ని ప్రాపర్ గా ఎలా డైజెస్ట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. దానికోసం మనం డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ కూడా తాగాలి. వాటి గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఈ డీటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల మన బాడీలోని టాక్సిన్స్ ని బయటికి పంపించండి. అసలుకి టాక్సిన్స్ మన బాడీలోకి ఎలా వస్తాయో ముందు తెలుసుకుందాము. ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ వల్ల, మనం పీల్చే గాలి వల్ల, మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా పొల్యూషన్ ఉంటుంది బయట గాలిలో, అదంతా పీలుస్తాము. అదంతా మన బాడీలో టాక్సిన్స్ రూపంలోకి వెళ్ళిపోతుంది. ఫుడ్ ఇంకా మనం బైక్ మీద అలా వెళ్తున్నప్పుడు మనల్ని పిలుస్తూ ఉంటాయి కదా, ఇంకా వర్షం పడ్డప్పుడు అయితే చెప్పనక్కర్లేదు అనమాట. బజ్జీలు, ఫ్రైడ్ రైస్లు, ఇంకా అన్ని మనల్ని, పానీపూరి ఎస్పెషల్ గా, ఇలాంటివన్నీ మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మనం అట్లీస్ట్ ఎంత హెల్దీగా మనం లైఫ్ లీడ్ చేయాలి, ఇంట్లో తినాలనుకున్న అట్లీస్ట్ 1-2 టైమ్స్ అయినా మనం ఈజీగా తీసుకుంటాం బయట ఫుడ్ అనేది. సో మరి వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారు, వాళ్ళు మరిగిచ్చి ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. అందులో ఎంత టాక్సిన్స్ ఉంటాయి చెప్పండి. అలాంటి టాక్సిన్స్ అన్నిటిని మనకు బయటకు పంపించాలంటే మనం డీటాక్స్ డ్రింక్స్ తాగాలి. మనం డైలీ రోజు ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటామండి నీట్ గా ఉండడానికి. అలాగే మన శరీరాన్ని కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా ఎప్పటికప్పుడు. సో దానికోసం మనం ఈ డీటాక్స్ డ్రింక్స్ అనేవి మన లైఫ్ లో యాడ్ చేసుకోవాలండి. డైలీ తీసుకోవాలి వీలైనంత వరకు. ఇప్పుడు మనం ఇల్లు డైలీ క్లీన్ చేసుకోకపోతే ఆ డస్ట్ అంతా ఎలా ఉంటుంది మన ఇంట్లో, దానివల్ల మనకి ఏంటి జలుబు, దగ్గు, రకరకాల ఒక్కొక్కరి బాడీని బట్టి ఒక్కొక్క విధంగా మనకి జబ్బులు వస్తూ ఉంటాయండి. అదే విధంగా ఈ డీటాక్స్ డ్రింక్స్ తాగకపోవడం వల్ల మన బాడీలో ఆ టాక్సిన్స్ అన్ని పేరుకుపోయి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫేస్ మీద యాక్ని అలా వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి అయితే ఏంటి రకరకాలుగా స్లీప్ లేకుండా ఉండడము. ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము ఇన్ఫెక్షన్స్, బాడీలో ఇన్ఫెక్షన్స్ అన్ని, బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ అన్ని. వీటన్నిటికీ రీజన్స్ మన బాడీలో టాక్సిన్స్ బయటికి వెళ్లకుండా ఉండడం వల్లేనండి. సో ఇలా రకరకాల రీజన్స్. మీరు కనుక గమనించినట్లయితే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి, యాక్ని కానీ ఇంకా బాడీ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం వచ్చి మీకు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఫస్ట్ మీ డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంది అని అడుగుతారు డాక్టర్. మీలో ఎవరైనా వెళ్తే కనుక ఆలోచించుకోండి. సో ఇలా చాలా యూజెసే ఉన్నాయండి. నేను ఈ వీడియోలో వచ్చేసరికి 7 డేస్కి 7 డీటాక్స్ డ్రింక్స్ మీకు చూపిస్తున్నానండి ఎలా చేసుకోవాలి అనేసి. వాటిని చూస్తూ నేను వాటిని చెప్తూ కూడా ఏ డ్రింక్ తాగడం వల్ల ఏ యూజెస్ కూడా మీకు ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ డీటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా మీరు మీలో యాక్టివ్నెస్ అనేది మీరు చూస్తూ ఉంటారు, మీకే తెలుస్తుంది. నా మాట విని ఒక్కసారి మీరు ఇప్పటి వరకు ఇది ట్రై చేయకపోతే ఒక్క డ్రింక్ తాగి చూడండి. ఆ డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు. కృష్ణాన్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కష్టాల్లో పడరు అనమాట. సో ఎక్కువ చెప్పాను అనుకోకుండా ఒకసారి అయితే తాగి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం. ఫస్ట్ ఒక 5-6 కరివేపాకు రెమ్మలు తీసుకొని అందులో 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టిన తర్వాత అందులో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని వడకట్టేసుకొని తాగేయడమే. నేను చెప్పే ఈ డ్రింక్స్ అన్నీ కూడా సమ్మర్ రిలేటెడ్ అండి. సమ్మర్ డీటాక్స్ డ్రింక్స్. ఇది సమ్మర్కి చాలా బెస్ట్ అండి ఈ డ్రింక్స్ తీసుకోవడం అనేది. నెక్స్ట్ వచ్చేసరికి యాష్ గడ్ జ్యూస్ అండి. నేను ఒక్క డ్రింక్ అయినా తాగమని చెప్పాను కదా, అందులో మీరు ఫస్ట్ అయితే యాష్ గడ్ జ్యూస్ తాగండి. ఇప్పటివరకు ఎప్పుడు తాగకపోతే అసలు ఇది తాగిన తర్వాత రిజల్ట్ నాకు కమెంట్ బాక్స్లో నిజంగా కమెంట్ చేయండి. అంత బెనిఫిట్ అండి యాష్ గడ్ జ్యూస్ అనేది. ఫస్ట్ మనం యాష్ గడ్ని కట్ చేసేసుకొని లోపల సీడ్స్ ఉంటున్నాయి కదండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీరు ఆ సీడ్స్ అన్ని తీసేసిన తర్వాత ఓన్లీ ఆ పల్పుని మాత్రమే మనం ఇలా కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలండి. యాక్చువల్గా ఈ వీడియో నేను మా హస్బెండ్ కలిసి చేసాము. మా పాప పడుకున్నప్పుడు
చేంజ్ చేసుకుంటూ మా పాపను చూసుకుంటూ ఇద్దరం కలిపి వీడియో చేసాం అనమాట. సో అది సపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్, ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మిక్సీ తిరగాలి కదా, దానికి తగ్గ వాటర్ యాడ్ చేసుకొని ఆ పల్ప్ని ఒక క్లాత్లో వేసుకొని వడకట్టేసుకొని తాగేయడం అండి. ఇది వచ్చేసరికి మనకి కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదండి, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అంటే స్వీట్గా ఉండకుండా వగరుగా ఉండే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ఈ డ్రింక్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సబ్జా వాటర్ అండి. దీన్ని 1 స్పూన్ సబ్జా తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో నానబెట్టేయండి. ఇది వచ్చేసరికి 10 మినిట్స్ నానబెట్టినా సరిపోద్ది. లేదు మీరు నైట్ పడుకునే ముందు నానబెట్టుకున్నా కూడా ఓకే. మీరు జస్ట్ లేచిన తర్వాత నానబెట్టుకుని బ్రష్ అది చేసుకున్న తర్వాత అయినా 10 మినిట్స్ అయినా సరిపోతుందండి. ఇది నానబెట్టుకున్న తర్వాత మనం ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్, ఒక 5 to 6 డ్రాప్స్ ఆఫ్ లెమన్ని యాడ్ చేసేసుకొని తాగేయడమేనండి. ఇది కూడా సమ్మర్కి ద బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. సబ్జా సీడ్స్ గురించి అందరికీ తెలుసు కదా, చాలా చలవ చేస్తుంది మన బాడీకి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి కీరాతో చేసినవండి. ఫస్ట్ కీరాని పీల్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసేసుకోండి. ఏ కీర అయినా తీసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇంకా దానికి 1 కీర తీసుకున్నాను నేను. 1 కీర ఇంకా ఒక 4-5 జింజర్ పీసెస్ అనమాట, చిన్న జింజర్. అండ్ ఒక 5 to 10 రెమ్మలు పుదీనా యాడ్ చేసి మిక్సీ కొట్టేసి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మిక్సీ కొట్టేసి డైరెక్ట్గా తీసుకోవడమేనండి. దీన్ని వడకట్టే పని లేదు. కీర అంటే చాలా వాటరీ కంటెంట్ కదా, అండ్ లెమన్ అనేది ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సొరకాయతో అనమాట. ఈ సొరకాయతో 2 డ్రింక్స్ చెప్తాను నేను. ఈ సొరకాయ కూడా మనకి ఈ సమ్మర్కి చెప్పట్లా, సొరకాయ ఇవి ఇప్పుడు నేను చెప్పిన యాష్గోర్డ్ అన్నీ మన బాడీకి చలవ చేస్తాయి. ఏవి కూడా వేడి చేయవండి. యాక్చువల్గా మనం జీరా వాటర్ ఇంకా దాల్చిన చెక్క వాటర్ ఇవి తీసుకుంటాం డీటాక్స్ డ్రింక్స్ అంటే. అవి ఏంటంటే మనకి సమ్మర్లో వేడి చేస్తాయి అనమాట. బట్ ఈ డ్రింక్స్ ఏంటంటే మనకి వేడి చేయకుండా చల్లగా ఉంచుతూ మన టాక్సిన్స్, మన బాడీలో టాక్సిన్స్ అన్నిటినీ బయటికి పంపుతాయి. ఇవి మొత్తం పీసెస్ కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ కొట్టేసి వడకట్టుకొని జ్యూస్ని తాగేయడమేనండి. యాక్చువల్గా ఈ సొరకాయ జ్యూస్ అయితే ఏమంటారు, ఏ టేస్ట్ ఉండదన్నమాట, చప్పగా ఉంటుంది. అందుకే నేను సొరకాయతో ఇంకొకటి కూడా చెప్తున్నాను. సొరకాయ అండ్ కీరా అండి. ఇది వచ్చేసరికి సేమ్ అంతే. ఇందాక ఓన్లీ ప్లెయిన్ సొరకాయ తాగాం కదా, ఈసారి సొరకాయ కీరాలో జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ ఎందుకంటే మనకి మిక్సీ ఈజీగా తిరగడానికి అనమాట, ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి వడకట్టుకొని తాగేయడమేనండి. ఇది కొంచెం కీరా యాడ్ చేయడం వల్ల టేస్ట్ కొంచెం బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే అందరికీ నచ్చే డ్రింక్ అనమాట. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకుండా కొంచెం టేస్టీగా డ్రింక్ ఉండాలంటే ఇది కంపల్సరీగా తాగొచ్చు హ్యాపీగా. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసరికి. క్యారెట్, బీట్రూట్ అండ్ పుచ్చకాయ అండి. ఇదైతే మీకు జ్యూస్ తాగినట్లే ఉంటుంది, అసలుకి డీటాక్స్ డ్రింక్ అనే ఫీలింగే ఉండదు. 3 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి వడకట్టుకొని తాగేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా నచ్చుతుంది అందరికైతే కనుక. మీరు గమనించినట్లయితే నేను అన్ని జ్యూస్లో కూడా పల్ప్ని తీసేసి ఓన్లీ జ్యూస్ని మాత్రమే తీసుకుంటున్నానండి. మనం ఒకేసారి పల్ప్ని జ్యూస్ని కలిపి తీసుకోవడం వల్ల డైజెషన్ ఫాస్ట్గా ఉండదండి. మనం కావాలంటే మీరు పల్ప్ని మనం ఆఫ్టర్నూన్ తింటాం కదండి, అప్పుడు సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకొని ఆ పల్ప్ని పడేయకుండా తినొచ్చు. లేదు అంటే కనుక మధ్య పల్ప్ని ఎండబెట్టుకొని మొక్కలకు కూడా వేసుకోవచ్చండి. మనం ఒక పరిగెత్తే అబ్బాయికి నెత్తి మీద బరువు పెట్టి పరిగెత్తమంటే ఎలా పరిగెడతాడు, ఏ బరువు లేకుండా పరిగెత్తమంటే ఎంత ఫాస్ట్గా పరిగెడతాడు, మన డైజెషన్ సిస్టమ్ కూడా అంతేనండి. ఎప్పుడు ఎంత టైంలో ఎంత ఇవ్వాలో అంత మాత్రమే మనం ఇవ్వాలండి. క్వాంటిటీస్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఇలా తాగి చూడండి, మీ డైజెషన్ సిస్టమ్ మీరే అబ్జర్వ్ చేసుకోండి. మన మెటబాలిజం బాగా ఇంక్రీజ్ అవుతుంది జ్యూసెస్ తాగడం వల్ల. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి పాస్ ఆన్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.